హలో, రేపు హాలిడే కదరా, ఏం చేద్దాం? ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మూవీకి వెళ్దామా? ఓకే, వెళ్దాం రా. ఓకే, రేపు మార్నింగ్ పార్క్లో కలుద్దాం. ఓకే, బాయ్. చెప్పురా. రేపు మార్నింగ్ పార్క్లో కలుద్దాం. ఓకే, గుడ్ నైట్ రా. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లోపలికి వచ్చారా? భారత్ మాతాకి జై. ఈరోజు ఏంటో తెలుసారా? ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఆగస్ట్ 15th, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. మనం చదువుకున్న వాళ్ళమైంది దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో తెలియట్లేదు. ఫోన్లో సొల్లు చెప్పుకోవడానికి 24 గంటలు ఫ్రీగా ఉన్నాం. మనం మన జాతీయ గీతానికి 1 నిమిషం కూడా కేటాయించలేకపోతున్నాం. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ త్యాగ ఫలంరా ఇది. మనకు స్వాతంత్రం వచ్చింది స్కూల్లో, కాలేజీలో చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకోవడానికి, హాలిడేస్ తీసుకోవడానికి కాదురా, మన దేశ భవిష్యత్తును మార్చుకోవడానికి. మీలాంటి వాళ్ళ వల్లేరా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా మారదా? ఇకనైనా మారండిరా, మన దేశాన్ని మార్చండి. నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం. మీరు? నా పేరు గణేష్ చంద్ర, ఆర్మీ ఆఫీసర్ని. నేను మీతో పాటే పార్కుకు వచ్చాను. అక్కడ కూర్చొని మిమ్మల్ని చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ రోజుల్లో రంజాన్, బక్రీద్, సంక్రాంతి, దసరా, క్రిస్మస్ ఇటువంటి పండుగలు ఎవరి మతస్థులు వాళ్ళు జరుపుకునే పండుగలు. కానీ ఈ రోజు అందరూ కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ జెండా పండుగ. ఇటువంటి పండుగ రోజు ఒక్కరోజు మనం వాళ్లకు టైం కేటాయించకపోతే ఈ రోజు మనం పుట్టిన జన్మకి అర్థమే లేదు. ఎంతో మంది గొప్ప వాళ్ళ కృషి వల్ల, వారి ప్రాణ త్యాగాల వల్ల మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇంత సంతోషంగా ఉన్న మన జీవితంలో వాళ్ళ కోసం ఒక్కరోజు కేటాయించని జీవితం వ్యర్థం. బై ద వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.